అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా పెరుగుతాయి. వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వాముల యొక్క సహకారంతో కానీ అనుకున్న సమయంలో అనుకున్న పనులను నిర్వర్తించడానికి విశేషంగా శ్రమపడుతూ మీ యొక్క ఎఫర్ట్స్ చూపిస్తూ పనులను చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి విశేషంగా ప్రయత్నం చేస్తారు. డెసిషన్ మేకింగ్ విషయం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ షార్ప్గా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే నిర్ణయాలను 2-3 సార్లు ఆలోచించుకొని తీసుకోవడం అనేది, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఆహారం స్వీకరించే ప్రదేశాల్లో కానీ, లేకపోతే ఆహార సంబంధమైన విషయాల్లో, మాటలకు సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు ఈ రోజున కొంత ముందుకు పెడతాయి. అంటే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి, మొదటిది. రెండోది, ఎవరికైనా వాగ్దానాలు చేసినప్పుడు కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, వాటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలలో ఆటంకాలు, చేద్దామనుకుంటున్న సృజనాత్మకమైన పనులలో ఆకస్మికమైన ఇబ్బందులు, పెడదామనుకుంటున్న పెట్టుబడుల విషయంలో కూడా అవి చివరి క్షణం దాకా వచ్చి మళ్ళీ మీరే 2-3 రకాలుగా ఆలోచించుకుంటూ ఆపేసుకోవడం రకరకాలుగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు బద్ధకాన్ని అధిగమించాలి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకోవాలి, పనులలో ఆటంకాలను చూసి నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళాలి. క్రియేటివిటీ ఎంతో చక్కగా ఉన్నా ఆటంకాల వల్ల కొంత చికాకులు కలుగుతాయి కనుక ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని ఆపుతూ తగిన విధంగా ప్రణాళిక ఏర్పరచుకుంటే అనుకున్న పనులలో విజయాన్ని సాధించడం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది.